హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, 2 కాకరకాయ తీసుకున్నాను, పెద్ద సైజ్ది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత కొంచెం అరసేపు వాటర్లో వేయాలి. ఇది తర్వాత దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో ఉప్పు నీళ్ళు వేసి పెట్టాలి. ఉప్పు నీళ్ళు వేసిన వల్ల కొంచెం చేదు వెళ్ళిపోతుంది. తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు 1/2 అవర్ అయింది. దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ ముందు కొంచెం పసుపు వేస్తాను. మీరు నానబట్టి నీళ్ళను వాడకూడదు, అది పడేసాలి. ఎందుకంటే దాంట్లో చేదు చాలా ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను రాయి ఉప్పు ఎక్కువ వాడతాను, అందువల్ల 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది బాయిల్ అయింది. దాన్ని నీళ్ళని తీసి ఇప్పుడు మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఇది తర్వాత దీనికి మసాలా యాడ్ చేయాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను ఇవన్నీ తీసి. ఇప్పుడు చూడండి, కాకరకాయని మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకోవాలి. మరి దీనికి మసాలాలు రెడీ చేసుకున్నాను. కొంచెం నూనె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండి మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసాను. ఇవన్నీ చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మసాలా రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిన తర్వాత ఇది మిక్సీలో వేసి పెట్టుకున్నాను కదా కాకరకాయ, దీనికి వేస్తున్నాను. ఇప్పుడు దీనికి వేసిన తర్వాత కొంచెం దీనికి చింతపండు వేయాలి. రసం తీసి పెట్టుకున్నాను, ఇది వేస్తున్నాను. దీనికి ఉప్పు, కారం అన్నీ బాగానే వేయాలండి. కొంచెము బెల్లం వేస్తున్నాను. తర్వాత కొంచెము పసుపు వేస్తున్నాను. కొంచెము ఉప్పు అన్నీ వేసి బాగా ఉడికించాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఇది ఉడకాలి. ఇప్పుడు చూడండి, ఇది బాయిల్ అయితే వచ్చింది. కొంచెం గట్టిగా అయింది చూడండి. ఇప్పుడు కొంచెం గట్టిగా అయిన తర్వాత దీనికి 1 స్పూన్ నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. 1 అర స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 అర స్పూన్ కారం పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదంటే కారం పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. కొంచెం పైన నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ ఇష్టం అంటే దోశకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దోశకు కూడా, చపాతీకి కూడా బాగుంటుంది. కాకరకాయ ఇష్టం ఉన్న వాడికి అన్నింటికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ చేయాలి. చూడండి, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం అన్నం తీసుకొని దానిపై నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటూ ఉంటే ఇంకా వేరే ఏ సాంబార్ కూడా అక్కర్లేదు, అంతా బాగుంటుంది. మీరు ఇది కాకరకాయ ఉడకపెట్టుకున్నప్పుడు వెల్లిపాయలు కావాలంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు. నేను వెల్లిపాయలు వేయలేదు దీనికి. కానీ మీరు వెల్లిపాయలు వేసుకున్న వాళ్ళు దానికి యాడ్ చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటారు కదా, అప్పుడు వెల్లిపాయలు కూడా అట్లనే మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది. లేదా పోపు పెడతారు కదా, అప్పుడు కూడా వేయచ్చు. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మళ్ళీ ఇంకొక వీడియో తీసుకోండి. మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.